రమాదేవికి హర్ష కూడా నచ్చ చెప్తూ ఉంటాడు. రమాదేవి ఏది ఏమైనా సరే అరుణ్ రోజా ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రోజా మన ఇంటికి కోడలైంది. చూడమ్మా చామంతి, నువ్వు వాళ్ళిద్దరికి కూడా హారతి ఇవ్వమ్మా అని హర్ష అంటాడు. అప్పుడే ఇక చామంతి అన్న పేరు విని రోజా అయితే కంగారు పడుతూ, ఏంటి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారనుకుంటే ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నారా అని షాక్ అయ్యి చామంతి వైపే చూస్తూ ఉంటుంది. చామంతి అయితే కోపంగా రగిలిపోతూ రోజా వైపు చూస్తూ ఉంటుంది. హర్ష చెప్పినట్లు చామంతి హారతి ప్లేట్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరికి కూడా హారతి ఇచ్చి రోజా ముఖానికి అరుణ్ ముఖానికి బొట్టు పెడుతుంది. రమాదేవి మాత్రం ఇక కోపంతో మౌనంగా రగిలిపోతూ రోజా వైపే ఇక చూస్తూ ఉంటుంది. ఇద్దరు కుడికాలు లోపలికి పెట్టి లోపలికి రండమ్మా అని హర్ష అంటాడు. ఇక హారతి ఇచ్చిన తర్వాత రోజా అరుణ్ ఇద్దరు కూడా అడుగు లోపల పెడతారు. రోజా అయితే బియ్యం చెమ్ముని ఇక కాలుతో తన్ని కుడికాలు లోపల పెడుతుంది. రమాదేవి, నా 7th స్టెప్ ఈ ఇంట్లో అడుగు పెట్టడం. నేను ఈ ఇంట్లో విజయవంతంగా కోడలిగా అడుగు పెట్టేశాను రమాదేవి. ఇప్పుడు నేను ఈ ఇంటి మహారాణిని. ఈ ఇల్లంతా కూడా నాది. ఈ ఇంట్లో నేనే మహారాణిని అని రోజా తనలో తాను అనుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఇక చామంతి మాత్రం ఇంకా కోపంగా రోజా వైపే చూస్తూ ఉంటుంది. రమాదేవి అయితే చాలా ఎక్కువ కోపంతో మండిపడుతూ ఇక రోజా వైపే చూస్తూ ఉంటుంది. దీక్ష ఏడుస్తూ రోజా వైపు అరుణ్ వైపే చూస్తూ ఉంటుంది. భ్రమర అయితే దీక్షని ఓదారుస్తూ ఉంటుంది. జగదీష్ అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు.